హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇదేంటోనండి, మాకైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 3 దాకాని మే నెలలా ఉంటుందండి ఎండ. తర్వాత ఇదిగోండి ఆఫ్టర్నూన్ 3 తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ వాతావరణం. అదేంటో వర్షాకాలం, ఎండాకాలం, నైట్ ఏమో శీతాకాలం. ఈ 3 కాలాల ముచ్చట ఏంటో కానండి మాకు రోజు అనుభవం అయిపోతుందండి. చూసారా మరి కారు మేఘాలు ఎలా కమ్ముకొస్తున్నాయో? అది మామూలుగా చూస్తే అందంగా కనిపిస్తున్నా దీర్ఘంగా చూసామనుకోండి దడ్మంటూ కొట్టుకుంటుందండి గుండె. అలా కనిపిస్తున్నాయన్నమాట. ఇంతకని ఈ అందమైన దృశ్యాన్ని కెమెరాలో బంధించింది ఎవరనుకుంటున్నారు? నా సుపుత్రులండి. ఇద్దరు కూడా చక్కగా నమ్మ మేఘాలు చూసావా ఎంత అందంగా వస్తున్నాయో, నల్లని మేఘాలని చెప్పేసి ఫోన్లో అయితే వీడియో తీయడం మొదలెట్టారన్నమాట. రోజు ఇదే పరిస్థితి అండి. మార్నింగ్ ఏమో ఫుల్ ఎండ ఉంటుందా, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఇలా చక్కగా చిక్కని మేఘాలతో ఆకాశం అంతా నిండిపోయి అసలు ఎంత మంచిగా వర్షం పడుతుందో అండి. ఇంకా మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఏరియా ఇలా ఉందన్నమాట. చూసారా మరి మేఘాలు ఎంత అందంగా ఉన్నాయో? మీరు చిత్రంగా వాతావరణంలో జరిగే మార్పుల గురించి చిత్రంగా బాగానే వివరించా కానీ చిన్నోడి చేతికి కట్టేంటి అంటారా? చూసారో లేదా నేనే చెప్పేస్తానే అండి. మొన్న ఇల్లు మారినప్పుడు అండి అటక మీద ఉన్న టీవీ బాక్స్ తీస్తుంటే 2 బోర్డులు ఉన్నాయండి, బ్లాక్ బోర్డులు. పాపం అసలు మేము చూసుకోలేదు, వాడేమో అక్కడే నిలబడ్డాడు. సాధారణంగా నేను దూరంగా వెళ్ళరా అని చెప్పేసి అంటూ ఉంటాను, కానీ ఆ రోజు ఏంటో నా మైండ్ ఆబ్సెంట్ అయిపోయిందండి. అవి వచ్చి ఆ బాక్స్ తీయగానే వాడి చేతి మీద పడిపోయాయండి. దేవుడి దయ వల్ల అయితే చిన్న దెబ్బతో తప్పిపోయిందన్నమాట. మరి ఇదిగోండి మేఘాలు అయితే ఇంత అందంగా కమ్మేసాయి కదా. మా వాళ్ళు ఆపండ్రా వీడియోస్ అన్నా సరే, అమ్మా ఇంత అందంగా మేఘాలు ఉంటుంటే వీడియో తీయకుండా ఆపమంటావేంటి, చూడు ఎంత బాగున్నాయో కదా అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు పోటీలు పడి మరీ తీశారండి. ఇదేదో ఆకాశంలోని బ్లాక్ పీస్ మిఠాయి ఉన్నట్టు ఉంది కదండి. ఒక్కొక్కసారి ఎలా చూస్తుంటే బాగుంది కదా. ఏంటి పిచ్చిగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఏదో సరదాగా అలా అనిపించిందండి మరి. కానీ చాలా భయంకరంగా పట్టేసాయండి మేఘాలు. 3-4 డేస్ నుంచి ఇదే పరిస్థితి అండి మాకు. డైలీ ఇంకింతే అన్నమాట. ఇలా అయినా పడుతుంది వర్షం అయితే గట్టిగా కొడుతుందండి. ఆఫ్టర్నూన్ నుంచి చాలా గట్టిగా పడుతుంది అన్నమాట వర్షం అయితేనే. మరి చెప్పుకున్న మేఘాల ముచ్చట్లో అలా పక్కనెడితేనండి, మొన్న మినీ గార్డెన్ సర్దాను కదండి, మరి మిగిలిన మొక్కలను ఎక్కడెట్టామమ్మా అంటేనండి ఇదిగోండి మరి ఇల్లు మారాం కదా, ఇంట్లోనే సంతనంతా సర్దుకునేసరికి సమయం పడుతుందని ఇంకా మొక్కలను అయితేనే ఇలా లైన్గా బయట ఎండ తగలాల్సిన మొక్కలను అయితేనే బయట పెట్టేశాను అన్నమాట. మరి ఇండోర్ ప్లాంట్స్ని అయితేనే లోపల పెట్టానండి. ఎక్కడ పెట్టానని చూపిస్తాను మరి తర్వాత. ఇదిగోండి ఇవైతేనే సక్సెస్ అవ్వకపోవడానికి మధ్యలోని తొణికిసలాడుతూ ఉన్నాయన్నమాట. ఇదైతే ఇదిగోండి శంఖపూల మొక్క అయితే తేవడంలోని సైడ్గా వంగిపోయిందండి. దీన్ని సరి చేద్దామని ఇలా సరి చేస్తున్నాను అన్నమాట. ఇదైతే బాగానే ఎదుగుతుందండి. మరి స్నేక్ ప్లాంట్ కూడా బయటే పెట్టామండి. చూసారా ఇది మందారం మొక్క, దీని ఎండ బాగా తగలాలని ఇక్కడ పెట్టానండి. ఏంటి ఒకసారి ఫ్లవర్ ఉంది, ఒకసారి ఫ్లవర్ లేదంటేనండి. ఇది ముందు తీసిందండి, ముందు రోజు వీడియో అండి. తర్వాత తీసిందేమో ఆ పువ్వు అయిపోయిన తర్వాత కింద అడిపోయింది చూసారా, అప్పుడు తీసిన వీడియో అన్నమాట. మరి అయితే ఇదిగోండి ఈ మొక్కలను అయితే ఇలా లైన్గా పెట్టేశాను అన్నమాట. బయట ఎండ ఇక్కడికి ఇంచుమించు 11 ఆ టైం దాకానండి గట్టిగానే తగులుతుందండి. ఎండ అయితే వీటికి సరిపడా తగులుతుందన్నమాట. ఇంక ఈ తులసమ్మని అయితే నేను అక్కడ అరుగు మీద పెట్టాలండి. దానికి ఒక సెట్టింగ్ చేయాలన్నమాట చక్కగానే. ఇక్కడ చెరుకు గడ్డ వేసారు చూసారా ఎంత పెద్దగా పెరిగిందో. దీనికి ఇంకా టైం పడుతుందంటండి. త్వరలోనే తినేయచ్చని ఆస్తిగా నేను మా ఆయన్ని అడిగితే ఇంకా దానికి చాలా టైం ఉందిలే అంటున్నారండి. ఆ కలబంద మొక్క నేనే వేసానండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇదిగోండి కాగడాలు సూదుమల్లి అని అంటారు కదా, ఆ మొక్క కూడా ఉందండి ఇక్కడ. మరి ఇక్కడ వాకిట్లో ఇదిగోండి దీన్ని తుప్పమల్లి అంటండి. మొగ్గలైతే వస్తున్నాయండి. అయ్యో మొగ్గలు వస్తున్నాయి కదా, మరి ఎందుకు ఆలస్యం అని చెప్పేసి రోజుకో 2 కొమ్మలు చొప్పున ఇలా ఆకులైతేనే దూసేస్తున్నాను అనమాట. మరి చిగురులు వచ్చిన తర్వాత చక్కగానే మొగ్గలైతే వస్తాయండి. ఒక్కొక్క చెట్టు ఏంటంటేనండి సంవత్సరం కాలం కూడా పూస్తూ ఉంటుందండి. మల్లె చెట్టు కూడా సీజనల్గా కాకుండా నండి అలా ఏమన్నా వస్తాయేమో ఆస్తానండి. మొన్న మొగ్గలు కనిపించాయి కదా అని చెప్పేసి ఇలా ఆకులన్నీ వచ్చినప్పుడల్లానే ఇలా నిలబడి మొక్కలు చూసుకున్నప్పుడల్లానే 2 కొమ్మలు తీస్తూ ఉంటున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడైతే మామిడి చెట్టు ఉంది. దీని వెనకాలండి పందిరి మల్లి ఉందండి. చాలా పెద్దదే ఉందన్నమాట. దానికి పందిరి కూడా వెయ్యాలి అన్నారు, వేద్దాంలేండి తర్వాత. అక్కడ చిన్న మామిడి మొక్క ఉందండి. ఇవేంటంటేనండి పక్కన రోడ్డు వేస్తున్నారండి. అందాక పెట్టుకుంటామంటే పెట్టుకోమన్నారంట ఓనర్ గారు. మరి ఇదిగోండి ఇక్కడైతే బట్టలు వేసుకుంటే ఇలా ఉందన్నమాట. మొక్కలన్నీ ఆ సైడ్ చివరిని పెట్టేశానండి. తర్వాత అయితే గట్టిగా ఎండ తగలకుండా ఉంటుందని చెప్పేసి
ఇవేమో అసలు ఎక్కువ అవసరం లేదు ఎండ అనుకున్న మొక్కలు అనమాట. దీనికైతే కావాలి కానీ ఇక్కడ గట్టిగానే వస్తుందిలేండి ఎండ. ఇంకా నేను ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కొన్నానండి. లోపల సైడ్ అండి ఆ గేట్ ఉంది కదా డోర్, దాని వెనక ఉందన్నమాట. ఒక గంట పడుతుందన్నమాట ఇక్కడైతే ఎండ అయితేని. ఇదేంటమ్మా అంత దగ్గరగా పెట్టేస్తావు మొక్కలు అంటానండి. మరి ఇంకొక 2-3 ట్రేలు లేకపోతే ఒక స్టాండ్ తెచ్చుకునేదాకానండి జాగ్రత్తగా పెట్టాలని అలా పెట్టాను అన్నమాట. ఇదైతే నేను చూసారు కదమ్మా ఈ మధ్య తయారు చేశాను. ఇక్కడ బర్డ్ ఉందండి చూసారా, మా చిన్నోడు అమ్మ ఎందుకమ్మా మొక్కల్లో పెట్టు కొమ్మ మీద ఉంటుంది కానీ పెట్టా అని చెప్పేసి పైన పెట్టాడండి. ఆ పక్షిని తీసుకెళ్ళి పైన పెడితే నేనేమో ఇక్కడ దీంట్లో పెడదామని తీస్తే ఇదేంటండి మా చిన్నోడుకు వ్యతిరేకంగా చేస్తున్నానో ఏంటో మరి అది కింద నడిపోతుంది అనమాట. నేను ఇక్కడ ఉండను అని చూసారా, చక్కగా ఇలా అయితే పెట్టేసుకున్నాను. మరి ఇక్కడ మనీ ప్లాంట్ ఆర్చ్ కూడా ఉంది కదా, అది చూపిస్తాను ఏం చేశాను అనేది. సైడ్ చూసారా మనకి ఇల్లు క్లీన్ చేసుకుంటా కూడా అవకాశం ఉండేటట్టుగా పెట్టుకున్నాను అనమాట. ఎంచక్కగా ఇరుగ్గా ఉన్నదని ప్లేస్ బాధపడకుండా మంచిగా ఎండ తగులుతుందని సంతోషపడండి అని మొక్కలతో చెప్తూ ఉన్నానండి. అందాక అడ్జస్ట్ అవ్వమని. మరి తర్వాత స్టాండో లేకపోతే ఏదో ఒక ట్రేను సెట్ చేసేదాకానే వీటిని అయితే ఇలా సెట్ చేసేసానండి. ఇదిగోండి చూసారా, ఈ బాటిల్లో మనీ ప్లాంట్లు కొమ్మలు పెట్టానండి. కొన్ని పోయినా మరి కొన్ని వచ్చేసాయండి. చూసారా, అది మంచిగా తయారైన తర్వాత హ్యాంగ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈ మొక్కలన్నీ ఇరుకిరుగ్గా పెట్టేశాను కదండి. చూసి మా ఆయనగారు చాలా తిట్టారండి. ఎందుకు పాపం ఎదిగే మొక్కల్ని ఖాళీగా పెట్టాలి కానీ అంటే, అయితే నువ్వు ఒక 2 ట్రేలు కానీ ఒక స్టాండ్ కానీ తెచ్చిపెట్టండి అని తిరిగి సలహా ఇచ్చానండి నేను. మరి తెస్తే మనం పెట్టుకోవచ్చు కదా. ఇది చూసారా కొలియాస్ ప్లాంట్ ఎంత అందంగా వచ్చిందో. ఇది చూడటానికండి చాలా అందంగా ఉంటుందండి. భలే ఉంది కదా బొకేలాగా. ఇదిగోండి మరి ఇలా వేసాను కదా. ఇంకా రణపాల మొక్క అయితేని రాత్రి పడిన వర్షానికండి పాపం దెబ్బ తట్టుకోలేక పక్కకు పడిపోతుందన్నమాట. చిన్న కర్ర మొక్కో స్టిక్ మొక్కో అదే 2 ఒకటేలేండి పెట్టి దానికి ఆశ్రయం ఇవ్వాలండి. ఆశ్రయం ఇచ్చిన తర్వాత మంచిగా నిలబడటానికి ఇవ్వాలన్నమాట. ఈ మొక్క కూడా మంచిగా నిగనిగలాడుతూ వస్తుందండి వర్షం నీటికి ఎండకి కూడా. ఇదిగోండి మరి ఈ ఆర్చ్ ఉంది కదా, ఇది కూడా మంచిగా గ్రో అయింది కదా. మరి మనం ఏదో అనుకున్నాం కదండి, అది కూడా చేసేద్దామండి. ఏంటనుకుంటున్నారు, ఈ ఆర్చ్లోని చక్కగా కృష్ణున్నో బుద్ధుడినో పెడదామని అనుకున్నాం కదా. బుద్ధ విగ్రహం అయితే మన దగ్గర లేదండి ప్రస్తుతానికి. కృష్ణయ్య అయితే మన దగ్గర ఉన్నారు ఎప్పటి నుంచో. రాధాకృష్ణుల బొమ్మ అయితే ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది అంటే మా పెళ్ళైన సంవత్సరం ఫస్ట్ ఇయర్ అండి ద్వారకా తిరుమల వెళ్ళామండి. అక్కడ మా ఆయనగారు ఫస్ట్ టైం కొనిచ్చిన బొమ్మ అండి. మరి ఇందులో పెడదామని అనుకుంటున్నాను. ఏమాత్రం డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది అనుకోండి తీసేస్తానండి. మరి ఇది చూసారా, దీంట్లోని టర్టిల్ వైన్ అయితే పెట్టానండి. చక్కగా నేను టీ కప్పులో పెట్టాను అనమాట. మంచిగాని వాలు జడలాగా భలే పెరిగింది కదండి, చాలా బాగా పెరిగిందండి. అది ఎంత చిన్న దాంట్లో పెట్టినా సరే కొద్దిగా మట్టున్నా సరే మంచిగా పెరుగుతుందండి. ఇకైతేనండి ఆర్చ్ బాగా తయారైంది కదా అని చెప్పేసి నేను ఇంకా దీన్ని అరేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ కొలియాస్ మాత్రం దీన్ని మించిపోయేటట్టు ఉందండి. రిపోర్ట్ చేసుకోవాలి మరి దాన్ని వేరే కుండి ఏదన్నా వెతుక్కుని. మరి వీడియో అంతా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనిపిస్తుందని అనుకోకండి. ఎందుకంటేనండి వీడియో అంతా ఒకసారి తీసింది కదండి. వర్షం పడింది, మేఘాలు పట్టింది, ఎండ కాసింది మాత్రం ఒకసారి తీసిందేనండి. మరి మిగిలింది మొక్కల దగ్గర మాత్రం ఒకసారి తీసింది కదండి. ఎందుకంటే పనిలో ఉన్నప్పుడు ఒకసారి, పని అయిపోయిన తర్వాత ఒకసారి, అలా అప్పుడప్పుడు మొక్కల దగ్గర వెళ్తూ ఉంటాం కదండి. అలా అప్పుడప్పుడు తీసిందన్నమాట. చెప్పాను కదండి వర్షం అయితే డైలీ పడుతుందని. ఇదిగోండి ఇలా అయితే చక్కగానే మొక్కలైతే ఎంజాయ్ చేస్తున్నాయి అన్నమాట వర్షం నీటికి. చాలా బాగా పడుతుందండి వర్షము. సరేలే అసలు విషయం చెప్పమ్మా అంటారా. ఆర్చ్లో నేను కృష్ణయ్యని పెట్టాను అన్నాను కదండి. ఇదిగోండి మనీ ప్లాంట్ని, జేడ్ ప్లాంటా అంతే అండి, జేడ్ ప్లాంట్ని కప్పుల్లో పెట్టాను కదా, అవైతే పక్కకు తీసానండి. ముందు జేడ్ ప్లాంట్ పెట్టిన దాంట్లో స్పైడర్ ప్లాంట్ పెట్టానండి, అదైతే సరిగ్గా రాలేదు. ఇంకా తీసేసి వేరేది జేడ్ ప్లాంట్ కొమ్మ ఉంటే అందులో పెట్టాను అనమాట. ఈ రాళ్ళు అయితేనండి ఇక్కడ ఇంటి దగ్గర ఒక పక్కన పడి ఉన్నాయండి. సర్లే అని చెప్పేసి వాటిని ఉపయోగించుకుందామని చెప్పేసి దీంట్లో బరువుగా ఉంటాయి కదా మంచిగానే అని చెప్పేసి పెట్టాను అనమాట. దానిపైన ఇదిగోండి ఇది ప్లాస్టిక్తో అర్థం కాలేదు, టైల్స్ అర్థం కాలేదండి, కానీ వెయిట్లెస్ అనమాట. చాలా వెయిట్లెస్గా ఉంది. ఎరగడం మాత్రం ఎరగటం లేదండి, బాగుంది. కడిగేసుకుని శుభ్రంగానే ఇది కూడా ఇక్కడే ఉందండి ఆ మొక్క కూడా. అది కడిగేసి చక్కగానే కృష్ణయ్యనైతే దాని మీద పెట్టానన్నమాట. రాధాకృష్ణుల బొమ్మ అండి ఎప్పటి నుంచో ఉందండి మా ఇంట్లోని. మా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైము మా ఆయన, నేను, మా అమ్మ, మా చెల్లి, మా నాన్న మొత్తం అందరం కలిపి చక్కగా నేను ద్వారకా తిరుమల వెళ్ళామండి. అక్కడ తీసుకున్నాను అన్నమాట ఫస్ట్ గిఫ్ట్ అండి. మరి ఇందులో పెట్టేసాను ఏంటా అంటే మరీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చిందనుకోండి తీసేస్తానులేండి, తర్వాత వేరేది ఏదైనా సెట్ చేస్తాను. ప్రస్తుతానికైతే అందంగా అనిపించి పెట్టాలనిపించిందండి. మరి దానికి తోడు మొక్క పెడితే బాగోలేదండి, అక్కడ మట్టి అది పడిపోతుంది. నెక్స్ట్ ఏమో మొక్కను వేరే చోట పెడదామని చెప్పేసి
ఇంకా గోమాత ఉన్నారు కదండి కామధేనువు, అదైతే పెట్టేశాను అనమాట కృష్ణయ్య దగ్గర. చూసారా మరి ఎంత అందంగా ఉందో, చాలా బాగా అనిపించిందండి. పెట్టిన తర్వాత చూడటానికి ఎంత అందంగా ఉందంటే నా 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగుందన్నమాట. ఏంటోనండి మనం మనస్ఫూర్తిగా చేస్తే మనసుకు నచ్చితే అలానే అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా ఇలా చిన్నగా ఏదో చిన్న చిన్న ఆనందాలు పొందడానికి అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎందుకంటేనండి మన ఆనందాల గురించి మనం మాత్రమే పట్టించుకోవాలండి, ఎవరో ఏమీ పట్టించుకోరన్నమాట. మరి అంతే, నీ ఇష్టాల గురించి నీ బాగోగుల గురించి నువ్వు పట్టించుకుంటే అంతా బాగుంటుందండి. మరి వీడియో అయితే ఇదండి. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు వీడియోని వీక్షించినందుకు చాలా ధన్యవాదాలండి. ఉంటాను.